గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దదివామహం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దదివామహం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దదివామహం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర శ్రవణ నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ శ్రవణ నక్షత్రం కలవు వెంకటనాయక, కలియుగంలో అందరినీ కూడా రక్షించేవాడు, వేద రక్షకుడు, ఆశ్రిత జల పరిరక్షకుడు వెంకటేశ్వర స్వామి. ఆయన యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ శ్రవణ నక్షత్రాలకి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఏపీఎన్ నారాయణ శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు తిరుమలలో శ్రవణ నక్షత్రేష్టి శ్రౌత యాగం ఏర్పాటు చేస్తే నేను వెళ్ళి ఆ యాగం నిర్వహించే భాగ్యం నాకు కలిగింది. ఆ బ్రహ్మశ్రీ రెండుచింతల కృష్ణయాజులు గారు దంపతులు చేసేవారు, సత్యవాగేశ్వర గణపాఠి గారు, చంద్రశేఖర గణపాఠి గారు వారు చేస్తూ ఉండేవారు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు, విష్ణువే యజ్ఞము అని చేతను ఆ యజ్ఞస్వరూపమైన ఆ విష్ణుమూర్తి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత పరమ పవిత్ర ఇరగవరం గ్రామ స్థిత మహిషాసుర మర్దనే సమేత ఉమాపాలేశ్వర స్వామి వారు, బ్రహ్మేశ్వర స్వామి వారు, అలాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు సదా రక్షించాలని ఆకాంక్షిస్తూ ముందర శ్రవణ నక్షత్రం. ఓం అందరికీ కూడా ఒక విజ్ఞాపన ఏమిటంటే, మామూలుగా అనేక మంది అనేక వృత్తుల్లో అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కుటుంబాలు పోషించుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఒక ఆధ్యాత్మిక చైతన్యం, వారు చేసే ఉద్యోగంలో కాస్త చైతన్యం కలిగించాలి అని చెప్పి ఉంటుంది. దానికి ఆ వారి యొక్క పూర్వజన్మం వల్ల అక్కడ ఉండే వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. మా శ్రీనివాసరావు గారు ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా ఎండోమెంట్లో దైవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తూ ఉంటారు. ఆయన అనేక చోట్ల కాస్త ఆదర్శవంతమైన నిర్మాణాలు అవి కూడా చేసేది. ఇరగవరం వచ్చారు. ఇరగవరంలో మొట్టమొదట మా బాలేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. దానికి అలాగే అదృష్టం ఏమిటంటే బ్రహ్మశ్రీ తంగిరాల బాలగోపాలకృష్ణమూర్తి గారు, ఆయన బాలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయ్యారు. ఆయన వాళ్ళ బంధుగణాలందరినీ కూడా చైతన్యపరిచి దాన్ని ఉద్ధరిద్దామని చెప్పి ఆయనకి సంకల్పం కలిగింది. దాన్ని ఉద్ధరిద్దామని చెప్పి ఈవో గారికి సంకల్పం కలిగింది. వారి యొక్క ఉభయుల యొక్క కృషి వల్ల అది అత్యంత సుందరంగా ఇరగవరం బాలేశ్వర స్వామి గుడి ఇదేనా అదే అనేక మంది భక్తులు బాలేశ్వర స్వామి గుడిలో నిర్మాణం చేస్తున్నాం అనేసరికి చందా పుస్తకం వచ్చిన ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. ఆన్లైన్లో లక్షలు వేసిన వారు ఉన్నారు, 50,000 వేసిన వారు, 25,000 ఇలా చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందుచేత ఆ బాలేశ్వర స్వామి గుడి చాలా అత్యంత సుందరంగా తయారైంది, ఇంకా కొంచెం తయారవుతోంది. దాంతో ఆయన సంతృష్టి కలగలేదు. ఈ కేశవ స్వామి గుడి కూడా చాలా ప్రాచీనమైనది, అగస్త్య ప్రతిష్ఠితమైనది. ఇక్కడ నిత్యం వేదకోట జరుగుతూ ఉంటుంది. తిరుపతి దేవస్థానం వేదకోట బాలేశ్వరంలోనూ అలాగే జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. దీన్ని చాలా ఇదిగా చేయాలని చెప్పి ఆయన కోరిక అలా ఉంటూ ఉండేది. అదృష్టవశాత్తు చిరంజీవి మా శ్రీనివాసు, వీరవెల్లి శ్రీనివాస, వేంద్ర శ్రీనివాస చైర్మన్ గా ఉండటం, వీళ్ళందరికీ కూడా మహారాజశ్రీ స్థానిక శాసన సభ్యులు ఆ దంపతులు పరమ భక్తాగ్రేశ్వర చక్రవర్తులు ఆరుమిల్లి రాధాకృష్ణమూర్తి గారి దంపతులు, ఆరుమిల్లి రాధాకృష్ణ గారు. ఆ దంపతులు ఎక్కడైనా ఒక దైవికమైన కార్యక్రమానికి వస్తుంటే చూస్తూ ఉంటాను. వారు చాలా నిరాడంబరంగా మనం శాసనసభ్యులు అనే విషయం మర్చిపోయి ఆ భక్తుల్లో కలిసి చాలా చక్కగా ఉంటూ ఉంటారు. అందువల్ల వారు వీరికి చాలా తోడ్పాటుగా మీరు చేయండి, మేము వెనకాలంటా ఉంటాం.
సరిగ్గా కేశవ స్వామి గుడి పునరుద్ధరణ పని చాలా బ్రహ్మాండంగా పూర్తయింది. ఆ కార్మికులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంతేతన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహంతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని కూడా ఒక 40 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ మా నాన్నగారికి, తంగిరాల శ్రీరామచంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ శ్రీనివాసాచార్య గారికి ఇలాగా కోరిక కలిగితే కాంగ్రేస్ నుంచి ఒక ఆచార్య గారిని తీసుకురావడం, ఎన్నోమెంట్కి రాయడం, వాళ్ళు అనుమతించడం జరిగింది. అది ఎందుకు కార్యరూపం జరగలేదు. వీరి యొక్క నేతృత్వంలో వెంకటేశ్వర స్వామిది వాయు ప్రతిష్ఠ కానీ ప్రాణ ప్రతిష్ఠ కానీ ఏదో ఒకటి వీరి యొక్క యాజమాన్యంలో జరిగి ఆ వెంకటేశ్వర స్వామి ఈ కేశవ స్వామి గుడిలోకి వచ్చి కూర్చోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామినే ప్రార్థిస్తూ వీరు చేసే ఆదర్శవంతమైన కేశవ స్వామి పునరుద్ధరణ పనులు అనేక మంది భక్తుల చేత సహకారముల చేత అతి శీఘ్రంగా వీరు కూడా ఊహించిన విధంగా ఆ విరాళాలు వచ్చేసి శీఘ్రంగా పూర్తవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ ముందు శ్రవణ నక్షత్రం. ఓం శృణ్వంతి శ్రవణామృతస్య గోపాం పుణ్యామస్యాపశృణోమి వాజం మహేం దేవేం విష్ణుభక్తే మధుర్యాం ప్రతీకే మే నాగమో హరిగాయామః త్రేధా విష్ణుర్గాయో విచక్రమే మహేం దివం పృథివీ అంతరిక్షం తచ్శ్రవణై శ్రవైచ్చవారః పుణ్యదుశ్లోకయజమానాయ గృహ్ణతి విష్ణుర్వాకామయత పుణ్యదుశ్లోకో శృణ్వీయ నమాపాపి కీర్తిరాగచ్చేదితి సేదం విష్ణవే శ్రవణాయ పురోడాశత్రికపాలం నిరవతు తదో వై సౌణ్యదుశ్లోకమసృణుత నైనం పాపి కీర్తిరాగచ్చదు పుణ్యకో హవై శ్లోకో శృణుతే నైనం పాపి కీర్తిరాగచ్చతి ఏతేన విషాయజతే యోతేన దేవం వేద స్తోత్రజహోతి విష్ణవే స్వాహా శ్రవణాయై స్వాహా శ్లోకాయ స్వాహా శ్రుతాయ స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత శ్రవణ నక్షత్రాధిష్టాన దేవత సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద సమోహం విష్ణుతా వృత్తాఖ్యలిష్టం అధిదేవత ప్రత్యధిదేవత పుతగ్రహానుగ్రహసిద్ధిరస్తు హే నమో వరుణ హే నమో హే నమో వరుణే హే నమో హే నమో వరుణే వరుణే హే వరుణే బోధి బోధి వరుణ వరుణే బోధి హే బోధి బోధి హే బోధి దుర్గం దోర్గం బోధి దుర్గం సా బోధి దుర్గం దోర్గం బోధి బోధి దుర్గం సమా బోధి బోధి దుర్గం సమా దుర్గం సమా దుర్గం దోర్గం సమా దుర్గం దోర్గం సమా దుర్గం సే దుర్గం సా మానో మామనాయ రాయ మామనాయ నాయ రాయ నాయ ప్రప్రాయ నాయ ప్రా ఆయ ప్రప్రాయ రాయ ప్రమోషే మోషే ప్రాయ రాయ ప్రమోషే ప్రమోషే మోషే ప్రమోషే మోషే మోషే అమాయ నమో నమో సాసు సుబ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీపాద సాసు సుబ్రహ్మణ్యే తస్యాస్తే అంతరిక్షపాద సాసు సుబ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌపాద సాసు సుబ్రహ్మణ్యే తస్యాస్తే దిశపాద పరోడాస్తే పంచమపాద సాధరిషమూర్ధ్యం దక్ష తేజేంద్రియం బ్రహ్మవర్చసమన్నాద్యం వినిమే స్థాపయస్పతి దేవానాం ధేను క్షేమో నమోస్తు సర్పేభ్యో ఏ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఏ దోరో చలే దివో ఏ మా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుసనః కృతంతేభ్య సర్పేభ్యో నమః
పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే అధిదేవతా ప్రతిదేవతా సహిత శ్రవణ నక్షత్రాలు కాలదేవతాలత్రేణ అధిదేవతా ప్రతిదేవతా సహిత బుధగ్రహాలత్రేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యాలత్రేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాలత్రేణ వేద పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత హిరగవరం గ్రామస్థిత మహిషాసురమర్దనే సమేత ఉమాపాలేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ బ్రహ్మేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ ఆంజనేయానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं तदेवाहं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं रामं गोविन्दं तदेवाहं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं रामं गोविन्दं तदेवाहं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव పాలేశ్వర స్వామి వారి పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్పంచుకున్న యజమానులు దేవస్థానం వారు గాని ధర్మకర్తల మండలి చైర్మన్ గారు గాని అనేక మంది భక్తులు వారందరికీ ఈ కేశవస్వామి పునరుద్ధరణ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్న అందరికీ సామూహిక ఆశీర్వచనం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ సమస్త సన్మంగళాని భవంతు గోవిందా